హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. నందమూరి అభిమానులకు శుభవార్త. సో దానికి సంబంధించిన ఈ వీడియో. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటంటే, చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రావటం జరిగింది. అది సంవత్సరం ఆడింది అన్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఆ హిట్ ఫార్ములాని కంటిన్యూ చేయాలని చెప్పి నందమూరి బాలకృష్ణ గారితో 109వ చిత్రంగా రాబోతున్నటువంటి డాకు సాప్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతుంది అని పోస్టర్స్ రిలీజ్ చేసి దాదాపు 2 నిమిషాల టీజర్ని కూడా ప్రమోషన్స్కి వాడుకుంటున్నారు. అయితే 2024లో ఈ సినిమా ప్రారంభోత్సవం అయ్యి 2025లో పూర్తి అయిపోయి అభిమానుల మధ్యకి రావటానికి అన్ని రకాల సన్నాహాలు సిద్ధమైపోయాయి. అయితే దీనికి లక్కీ మ్యూజిక్ డైరెక్టర్గా భావిస్తున్న ఎస్ఎస్ తమన్ని మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయాల్సి ఉంది అని వార్తలు రావటం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరి ఎందుకు తమన్ని పెట్టారు అనేది కూడా కొన్ని విషయాలు ఇంకా బయటకు రావట్లేదు. అసలు విషయం చెప్పాలంటే, నిజంగా బాలకృష్ణ గారికి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం అద్భుతంగా సరిపోతుందని చెప్పొచ్చు. ఇటీవల చేసిన ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధించడం బాలకృష్ణ గారికి ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే భగవత కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, సో ఇలాగా కంటిన్యూస్గా వచ్చినటువంటి సినిమాలు, వీరసింహారెడ్డి కానివ్వండి, ఇలా కంటిన్యూస్గా వచ్చిన ప్రతి సినిమాని అభిమానులకి నచ్చేలా డిజైన్ చేసుకోవటంలో నిజంగా బాలకృష్ణ గారు చాలా ముందున్నారని చెప్పాలి. సో అదే కంటిన్యూషన్గా భావిస్తూ ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్లోనే డాకు సాప్ అనే ఈ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇది తొలిసారిగా బాబీ దర్శకత్వంలో ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న తొలి చిత్రం అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు చెప్పారు, ఎవరు త్వరగా సినిమాలు చేస్తారు అనే ఆలోచనలోనే ఉంటాను తప్ప సంవత్సరానికి 2 సినిమాలు తప్పకుండా చేయాలని భావిస్తాను తప్ప నేను ఒక సినిమా మీద 2-3 సంవత్సరాలు కేటాయించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో ఎవరు త్వరగా సినిమా చేస్తారు, ఎవరు అభిమానులకి చాలా ఇష్టమయ్యే కథను తీసుకొస్తారో వాళ్ళతో తప్పకుండా నేను చేయటానికి ఎప్పుడూ ముందుంటాను అని బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా డాకు సాప్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అయితే పోస్టర్ రిలీజ్ అయినప్పుడు బాబీ చెప్పడం జరిగింది. సో తొలిసారిగా బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలడా లేదా అనేది మనం తప్పకుండా చూడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి నందమూరి బాలకృష్ణ గారి 109వ చిత్రంగా డాకు సాప్ రాబోతుంది. మరి అభిమానులకు కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని ఇప్పటి నుంచి చాలామంది కోరుకుంటున్నారు. అండ్ దీనికి సంబంధించి కథ ఏంటి, మరి హీరోయిన్ ఎవరు అనేది ఇంకా విషయాలు ఏవి బయటకి రాలేదు. కేవలం ఒక పోస్టర్ అండ్ దాదాపు 2 నిమిషాల టీజర్ని రిలీజ్ చేసి, అది కూడా బాబీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్లాన్ చేయటం జరిగింది. సో అయితే ఇంకా విషయాలు అయితే ఏం బయటికి రావట్లేదు, కానీ 2 విషయాలు మాత్రం బయటకు వచ్చాయి. ఒకటి, తొలిసారిగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న విషయం. రెండోది, దాదాపు 120 నుంచి 150 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి పెడుతున్నారు. అండ్ దానికి సంబంధించి హిట్ కాంబినేషన్ అయినటువంటి ఎస్ఎస్ తమన్ అండ్ నందమూరి బాలకృష్ణ గారు మళ్ళీ తిరిగి స్క్రీన్ మీద దుమ్ము రేగొట్టడానికి అన్ని రకాల సన్నాహాలు సిద్ధమైపోయాయి అని విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, 2025లో ప్రస్తుతానికి 2 చిత్రాలు బాలకృష్ణ గారు చేయటానికి రెడీగా ఉన్నారు. ఒకటి దానికి సంబంధించి డాకు సాప్ అయితే, 2 అఖండ 2 అని చెప్పుకోవచ్చు.
అయితే అఖండ 2 గురించి ఇంకా ఎలాంటి ఆ, వివరాలు రాలేదు, కానీ డాకు సాబ్కి సంబంధించి మాత్రం 2025లో ఈ సినిమాని తప్పకుండా తీసుకుని వచ్చే విషయాల్లో చాలా తొందరపడుతున్నారంట బాలకృష్ణ గారు. అయితే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినా కానీ 2025లోనే ఇది థియేటర్లోకి వస్తుందని తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.